ఓం నమో వెంకటేశాయ. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. తిరుమల శ్రీవారి భక్తులకి ఒక గుడ్ న్యూస్ అండి. మనం సాధారణంగా తిరుమల వెళ్ళినప్పుడు మీరు ఆన్లైన్లో దర్శన టికెట్ బుక్ చేసుకున్నా లేదా ఆఫ్లైన్లో ఎటువంటి దర్శన టికెట్ లేకుండా తిరుమల వెళ్ళినా కూడా శ్రీవారిని ఒక్కసారి మాత్రమే మీరు దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే ఈ నెలలో రిలీజ్ అవుతున్న ఈ దర్శన టికెట్ని మీరు బుక్ చేసుకుంటే 4 సార్లు శ్రీవారి యొక్క దర్శనం మీకు ఉంటుందండి. అది కూడా 3 రోజులు కంటిన్యూగా శ్రీవారి సేవలో పాల్గొనడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి అవకాశం ఉన్న ప్రతి శ్రీవారి భక్తులు కూడా తప్పనిసరిగా ఈ స్వామివారి యొక్క ఈ దర్శన టికెట్ని ఖచ్చితంగా బుక్ చేసుకునేటువంటి ప్రయత్నించండి. ఇది చాలా తక్కువ టికెట్లు అందుబాటులో ఉంటాయి. సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ఈ అవకాశం తిరుమల తిరుపతి దేవస్థానం వారు శ్రీవారి భక్తులకి ఇవ్వడం జరుగుతుంటుంది. కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ అవకాశాన్ని తప్పనిసరిగా ఉపయోగించుకొని స్వామివారి యొక్క దర్శన టికెట్ని ఆన్లైన్లో బుక్ చేసుకోండి. ఇది మనకి ఈ నెల అంటే మే నెల 21వ తారీఖున ఉదయం 10 గంటలకి మీకు అందుబాటులో ఉంటుందండి. వీటిలో మనం స్వామివారి యొక్క పవిత్రోత్సవం టికెట్లను పిలుస్తూ ఉంటాం. అంటే చాలామంది శ్రీవారి భక్తులు అడుగుతున్నారు, సార్ పవిత్రోత్సవం అంటే ఏమిటి, అసలు ఇది ఎందుకు జరుగుతుంది, ఈ టికెట్ బుక్ చేసుకుంటే శ్రీవారి యొక్క దర్శనం అన్నది ఎన్ని రోజులు ఉంటుంది, ఎన్నిసార్లు దర్శించుకోవచ్చు, అదేవిధంగా అకామిడేషన్ అన్నది మనకి ఎన్ని డేస్కి ఇవ్వడం జరుగుతుంది, అది కూడా ఎక్కడ తీసుకోవాలి, శ్రీవారి యొక్క దర్శనానికి వెళ్తున్నప్పుడు మనకి ఈ పవిత్రోత్సవం టికెట్ బుక్ చేసుకుంటే కల్పించేటువంటి బెనిఫిట్స్ ఏమిటని చాలామంది మన శ్రీవారి భక్తులు అడుగుతున్నారండి. ఈ వీడియోలో నేను మీకు పూర్తిగా అన్ని డీటెయిల్స్ కూడా వివరంగా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. అన్నిటికంటే ముందుగా మన భక్తి మార్గం ఛానల్ ఎవరైతే చూస్తున్నారో మీరందరూ కూడా తప్పనిసరిగా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మన వీడియోని లైక్ చేయండి. దీనివల్ల ఎవరైనా సరే పవిత్రోత్సవం టికెట్ బుక్ చేసుకోవాలి అనుకునేటువంటి శ్రీవారి భక్తులకి ఈ వీడియో వాళ్ళకి అందడానికి అవకాశం ఉంటుంది. ఇంకా అసలు విషయానికి వస్తే మనకి పవిత్రోత్సవం అంటే ఇది సంవత్సరానికి ఒకసారి మాత్రమే జరుగుతుందండి. ఇది సాధారణంగా తిరుమల కొండపైన శ్రీవారికి జరుగుతున్న పూజాది కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అంటే స్వామివారికి ఆతిథ్యాలు కానీ లేదా బ్రహ్మోత్సవాలు కానీ లేదా మనకి స్వామివారికి నిత్యం జరుగుతున్నటువంటి కార్యక్రమాల్లో లేదా ఆలయంలో తెలుసో తెలియకో జరుగుతున్నటువంటి పొరపాట్లు కానీ తప్పులు కానీ ఏవైతే ఉంటాయో అంటే భక్తుల వల్ల కానీ లేదా తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన సిబ్బంది వల్ల కానీ తెలుసో తెలియకో జరుగుతున్నటువంటి తప్పులకి పరిహారంగా మనకి సంవత్సరానికి ఒకసారి ఈ పవిత్రోత్సవం జరుగుతూ ఉంటుంది. అది కూడా ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి రోజుల్లో మనకి 3 రోజుల పాటు తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవారికి ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. దీనికోసం ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ సేవలో పాల్గొనాలి అనేటువంటి ఉద్దేశంతో టీటీడీ దేవస్థానం వారు మనకి 750 టికెట్లు అయితే మనకి ఆన్లైన్లో రిలీజ్ చేయడం జరుగుతుందండి. ఇది రేపు అంటే మే నెల 21వ తారీఖున ఉదయం 10 గంటలకి మీకు ఆన్లైన్లో అందుబాటులో ఉంటాయి. ఇది టీటీడీ దేవస్థానానికి సంబంధించిన అఫీషియల్ యాప్ ద్వారా కానీ లేదా అఫీషియల్ వెబ్సైట్ ద్వారా కానీ ఈ దర్శన టికెట్లు అయితే మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. మనకి అదే రోజున ఆతిథ్యాలు కూడా అందుబాటులో ఉంటాయండి. అంటే మనకి ఆగస్టు నెలకి సంబంధించిన శ్రీవారికి ఆతిథ్యాలు ఏవైతే ఉన్నాయో కళ్యాణం కానీ, ఉంజలి సేవ కానీ, సహస్ర దీపాలంకరణ సేవ కానీ లేదా ఆర్జిత బ్రహ్మోత్సవ సేవలు కానీ అదేవిధంగా ఈ పవిత్రోత్సవం టికెట్ కూడా మనకి అందులోనే యాడ్ అయి ఉంటుంది. కాబట్టి మీరు ఏ సేవ అయితే బుక్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ సేవని ఎంపిక చేసుకుని ఈ టికెట్ అయితే బుక్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు పవిత్రోత్సవం సేవ టికెట్ బుక్ చేసుకుంటే మీరు 3 రోజులకి కలిపి ఒక్కరోజు మాత్రమే బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుందండి. అది కూడా మనకి ఆగస్టు నెల 23వ తారీఖున డేట్ ఎంపిక చేసుకుని మీరు టికెట్ బుక్ చేసుకుంటే 3 రోజుల పాటు తిరుమల శ్రీవారికి జరుగుతున్న ఈ పవిత్రోత్సవం సేవలు అయితే పాల్గొనడానికి అయితే అవకాశం ఉంటుంది. ఈ టికెట్ కాస్ట్ మీకు ఈచ్ పర్సన్కి వచ్చి 2500 రూపాయలు ఉంటుందండి. ఇద్దరికి కలిపి మనకి 5000 ఉంటుంది. ఒక టికెట్ మీద ఇద్దరు వరకు పాల్గొనడానికి అయితే అవకాశం ఉంటుంది. అంటే ఒక ఐడి మీద భార్యాభర్త కానీ, ఫ్రెండ్స్ కానీ, బంధుమిత్రులు ఎవరైనా సరే 2 సభ్యులు పాల్గొనవచ్చు. కాబట్టి మనకి టికెట్లు అన్నవి చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి మీరు చాలా ఫాస్ట్గా బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ముందుగానే మీకు ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఒక నోట్ ప్యాడ్లో కానీ లేదా ఎంఎస్ వర్డ్లో కానీ ఎంఎస్ ఎక్సెల్లో కానీ మీకు ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు రాసుకుని పెట్టుకుని కాపీ పేస్ట్ చేయడం వల్ల అందరికంటే ముందుగా ఈ పవిత్రోత్సవం టికెట్లు అయితే బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. ఈ టికెట్ బుక్ చేసుకున్నటువంటి శ్రీవారి భక్తులు ఎక్కడ రిపోర్ట్ చేయాలి అనేటువంటి విషయానికి వస్తే మనకి శ్రీవారి యొక్క ప్రధాన ఆలయ గోపురం కనిపిస్తుంది కదండి. అంటే మనకి రైట్ సైడ్ శ్రీవారి యొక్క పుష్కరణ ఉంటే అంటే కోనేరు ఉంటే మనకి లెఫ్ట్ సైడ్ శుభదం ఉంటుంది. అంటే శుభదం ఎంట్రీ పాయింట్ అంటారు కదా, అక్కడికి మీరు ఉదయం 7 గంటలకి అయితే రిపోర్ట్ చేయాలి. అంటే మీరు బుక్ చేసుకున్నప్పుడు దాని మీద టైం అయితే చాలా క్లియర్గా ఉంటుందండి. ఒకవేళ తెలియకపోతే మీరు తిరుమల వెళ్ళినప్పుడు అక్కడ
టీటీడీ దేవస్థానం సంబంధించిన సిబ్బందిని కానీ లేదా అక్కడ ఉన్నటువంటి శ్రీవారి భక్తులు కానీ అడిగితే మీకు శుభోదయ ఎంట్రీ పాయింట్ అన్నది వాళ్ళు చెప్పడం జరుగుతుంది. మీరు అక్కడ వెళ్తే మీకు 7 గంటలకి అవన్నీ కూడా డీటెయిల్స్ అన్నీ కూడా చెక్ చేయడం జరుగుతుంది. కాకపోతే ఎంతకైనా మంచిది ఒక గంట ముందుగానే అక్కడికి చేరుకునేటువంటి ప్రయత్నం చేయండి. అంటే మీరు ఉదయం 6 గంటలకు వెళ్తే మనకి 750 మందికి ఇవన్నీ కూడా డీటెయిల్స్ అన్నీ కూడా వెరిఫై చేయాలి కాబట్టి మీరు కొంచెం తొందరగా వెళితే డీటెయిల్స్ అన్నీ కూడా శుభోదయం ఎంట్రీ పాయింట్ వద్ద టీటీడీ దేవస్థానం సంబంధించిన సిబ్బంది వెరిఫై చేసి మిమ్మల్ని అయితే శ్రీవారి యొక్క సేవకైతే పంపించడం జరుగుతుంది. ఈ సేవ అన్నది ఎక్కడ జరుగుతుందంటే మనకి మహాద్వారం దాటిన తర్వాత అటు ఎండివాకలికి ముందుగా మనకి ధ్వజస్తంభం ఉంటుంది కదండి. అంటే మనకి స్వామివారికి కళ్యాణోత్సవం సేవ జరుగుతుంటుంది. మనకి ఆ ప్లేస్లో ఈ పవిత్రోత్సవం సేవ అన్నది జరుగుతుంటుంది. మీరు ఉదయం 7 గంటలకు రిపోర్ట్ చేస్తే సేవ అన్నది 8 గంటలకు స్టార్ట్ అవుతుందండి. ఈ సేవ అంతా కూడా కంప్లీట్ అవ్వడానికి సుమారుగా ఒక 10-11 సమయం పడుతుంది. దాని తర్వాత మీరు అంటే ధ్వజస్తంభం ముందు ఉన్నటువంటి లైన్ ఏదైతే ఉందో అంటే శ్రీవారిని దర్శించుకోవడానికి శ్రీవారి భక్తులు ఆ లైన్ నుంచి వెళ్తుంటారు కదండి. మీరు ఆ లైన్లోకి వెళ్ళి మీరు స్వామివారిని జయ విజయాల దగ్గర నుండి దర్శించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. మీకు దర్శనం కూడా జయ విజయాల దగ్గర నుండి మాత్రమే ఉంటుందండి. అంటే ఈ పవిత్రోత్సవం టికెట్ బుక్ చేసుకున్న వాళ్ళకి మీకు స్పెషల్ దర్శనం కానీ లేదా విఐపి దర్శనం కానీ ఏమి ఉండవండి. మీరు అందరూ ఏ విధంగా దర్శించుకుంటారో అంటే 300 రూపాయల స్పెషల్ దర్శనం వాళ్ళు కానీ, అంగప్రదక్షిణ టికెట్ బుక్ చేసుకున్న వాళ్ళు కానీ లేదా ఆదిత్య సేవ టికెట్ ఎవరైతే బుక్ చేసుకుంటారో వీళ్ళు కానీ శ్రీవారిని జయ విజయాల దగ్గర నుండి ఏ విధంగా దర్శించుకుంటారో మీరు కూడా అక్కడి నుండి మాత్రమే శ్రీవారిని దర్శించుకుని బయటికి రావాల్సి ఉంటుంది. అదేవిధంగా మనకి రెండో రోజు కూడా సేమ్ అదే టైంకి మీరు రిపోర్ట్ చేసి శ్రీవారి యొక్క సేవలకి మీరు వెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుంది. సేవ అనంతరం కూడా మీకు శ్రీవారి యొక్క దర్శనం ఉంటుంది. మూడో రోజు కూడా మీకు అదేవిధంగా ఉదయం ఒక దర్శనం, రాత్రి ఒక దర్శనం ఉంటుందండి. అంటే మనకి మూడో రోజు 2 దర్శనాలు అయితే ఉంటాయి. కాబట్టి అందులో మనకి పూర్ణాహుతి అన్నది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆ టైంలో స్వామివారికి సేవ అన్నది చాలా బాగుంటుందండి. అదేవిధంగా ఈ టికెట్ బుక్ చేసుకున్నటువంటి శ్రీవారి భక్తులకి మనకి లాస్ట్ రోజు మగవాళ్ళకైతే మాల అయితే ఇవ్వడం జరుగుతుంది. అంటే ఒక టికెట్ మీద ఒక మాల, అదేవిధంగా జాకెట్ ముక్క కూడా ఇవ్వడం జరుగుతుందండి. కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ విషయం గుర్తుపెట్టుకోండి. అంటే ఇక్కడ చాలామంది శ్రీవారి భక్తులు కూడా ఒక డౌట్ అయితే ఉంటుందండి. అంటే ఒక టికెట్ ద్వారా 2 మగవాళ్ళు వెళ్తే వీళ్ళకి ఏ విధంగా ఇస్తారని అడుగుతున్నారు. లేదా ఒక టికెట్ ద్వారా ఆడవారు కానీ మగవారు కానీ వెళ్తే ఏ విధంగా ఇస్తారు, లేదా 2 ఆడవాళ్ళు వెళ్తే ఏ విధంగా ఇస్తారని కూడా అడుగుతున్నారు. ఇందులో 2 మగవాళ్ళు వెళ్తే సేమ్ అండి. ఒక టికెట్ మీద ఒక స్వామివారికి మాల, అదేవిధంగా జాకెట్ ముక్క కూడా ఇవ్వడం జరుగుతుంది. మీరు ఎలా వెళ్ళినా సరే. కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయం గుర్తుపెట్టుకోండి. దీనికోసం మీరు ఏం చేయాలంటే ముందుగా ఈ టికెట్ బుక్ చేసుకున్నప్పుడే ఆ ప్రింట్అవుట్ని మీరు 4 జిరాక్స్ల కింద తీయించుకోండి. అంటే మొదటి రోజు శుభ్రం వద్ద మీరు రిపోర్ట్ చేసినప్పుడు మీరు అక్కడ ఒక జిరాక్స్ కాపీని, అదేవిధంగా మీకు ఐడి ప్రూఫ్ ఏదైతే ఉంటుందో మీకు ఆధార్ కార్డు ఇవన్నీ వెరిఫై చేసి దాని మీద టిక్ పెట్టడం జరుగుతుంది. దాని తర్వాత మనకి రెండోది అకామిడేషన్ అన్నది కూడా మీకు మే నెల 25వ తారీఖున ఉదయం 10 గంటలకైతే ఆన్లైన్లో అందుబాటులో ఉంటుందండి. మీరు ఏ మొబైల్ నెంబర్తో అయితే ఈ పవిత్రోత్సవం సేవ టికెట్ బుక్ చేసుకున్నారో అదే మొబైల్ నెంబర్ తోటి మీరు లాగిన్ అయిన తర్వాత మీరు 23వ తారీఖున డేట్ అన్నది ఎంపిక చేసుకుంటే మీరు 24, 25వ తారీఖు అంటే 3 రోజులు ఉంటుంది కదండి. మీకు ముందు రోజు అంటే 22వ తారీఖున మీరు ఈ పవిత్రోత్సవం సేవకి సంబంధించిన టికెట్ బుక్ చేసుకున్న వాళ్ళకి అకామిడేషన్ 22వ తారీఖున బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. మీరు 22వ తారీఖున అకామిడేషన్ బుక్ చేసుకుంటే మీరు తిరుమల కొండపైన సిఆర్ఓ ఆఫీస్కి ఆపోజిట్లో ఉన్న ఏఆర్పి కౌంటర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మీరు అక్కడ టికెట్ చూపించి అదేవిధంగా మీరు అకామిడేషన్ కూడా బుక్ చేసుకుంటారు కాబట్టి అక్కడ ప్రింట్అవుట్ని కానీ లేదా మీకు మొబైల్ ఫోన్లో ఉన్నటువంటి పీడిఎఫ్ని కానీ చూపిస్తే దాన్ని స్కాన్ చేసిన తర్వాత మీకు రూమ్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. కాకపోతే మీరు వాళ్ళతో చెప్పండి మీరు పవిత్రోత్సవం సేవ టికెట్ బుక్ చేసుకున్నామని చెప్తే మీరు 4 days అదే రూమ్లో ఉండడానికి అయితే అవకాశం ఉంటుంది. అంటే 4 days అంటే మీరు 23వ తారీఖున ఉదయం 7 గంటలకి సేవలో పాల్గొనాలి కాబట్టి మీకు ముందు రోజే అకామిడేషన్ అయితే టీటీడీ దేవస్థానం వారు మీకు ఇవ్వడం జరుగుతుంది. అంటే రూమ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అది మీరు 25వ తారీఖున 26వ తారీఖు వరకు కూడా మీరు ఉండడానికి అయితే అవకాశం ఉంటుంది. అంటే మీరు 22వ తారీఖున సాయంత్రం రూమ్లోకి చెక్ఇన్ అవుతే 26వ తారీఖున సాయంత్రం చెక్అవుట్ అయితే చేయవలసి ఉంటుంది. కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఒక టికెట్ తోటి 4 సార్లు దర్శనం,
4 రోజుల అకామిడేషన్ కూడా మీరు బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. మనకి అకామిడేషన్ అయితే రూమ్ అన్నది ₹100 రూమ్ అయితే అవ్వడం జరుగుతుందండి. మనకి ఈ 4 డేస్‌కి 400 అయితే కట్ చేసుకోవడం జరుగుతుంది. మనం అడ్వాన్స్‌గా ఒక ₹500 అయితే డిపాజిట్ చేయాలి. అంటే టోటల్‌గా అకామిడేషన్‌కి ఈ 4 రోజులకి ₹900 అయితే మీరు ఆన్‌లైన్‌లో పేమెంట్ చేయాలి. చేసిన తర్వాత మీకు రోజుకి ₹100 కాబట్టి 4 రోజులకి ₹400 కట్ చేసుకొని మీరు అదనంగా డిపాజిట్ చేసినటువంటి ₹500 మీ అకౌంట్‌కి అయితే రీఫండ్ అవుతాయి. కాబట్టి ప్రతి స్త్రీ వ్యక్తులు కూడా ఈ విషయం గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా 12 సంవత్సరాల లోపున్న మీ పిల్లల్ని కూడా ఈ సేవకైతే తీసుకెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుందండి. 12 సంవత్సరాలు పైబడిన పిల్లలైతే ఈ సేవలో పాల్గొనడానికి అయితే అవకాశం ఉండదు. అంటే మీకు కూడా తీసుకెళ్ళడానికి అయితే ఫ్రీగా తీసుకెళ్ళడానికి అయితే అవకాశం ఉండదండి. లేదు 12 సంవత్సరాలు పైబడిన పిల్లల్ని కూడా మీకు కూడా తీసుకెళ్ళాలనుకుంటే మరొక టికెట్ అయితే బుక్ చేసుకోవాలి. ఇందులో ఒక విషయం గుర్తుపెట్టుకోండి. మీరు శ్రీవారికి ఆర్జిత సేవలు బుక్ చేసుకుంటే అంటే 6 నెలల తర్వాత మాత్రమే ఈ పవిత్ర వస్తువుల సేవ టికెట్ అయితే బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. మీరు ఈ పవిత్ర వస్తువుల సేవ టికెట్ బుక్ చేసుకోవాలంటే మీకు 6 నెలల గ్యాప్ ఉండాలి. అది కూడా ఎవరికంటే మీరు స్వామివారికి ఆర్జిత సేవలు ఎవరైతే బుక్ చేసుకుంటారో మీరు 6 నెలల వరకు కూడా మరొక ఆర్జిత సేవ అయితే బుక్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉండదు కదండి. ఇది పూర్తి కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే ఈ పవిత్ర వస్తువుల సేవ అనేది బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఈ టికెట్లు అయితే మనకి 750 టికెట్లు మాత్రమే అందుబాటులో ఉంటాయండి. ఈచ్ పర్సన్కి ₹2,500 అయితే అవుతుంది. మీరు 4 జిరాక్స్‌లు తీసుకుంటారు కదా! ఒకటి మనకి స్టార్టింగ్ డే మనకి శుభోదయం ఎంట్రీ పాయింట్ దగ్గర మీరు ఒక జిరాక్స్ కాపీని అయితే ఇవ్వాలి. అంటే మీకు ఆ టికెట్‌కి సంబంధించిన బట్టి జిరాక్స్ కాపీని అయితే అక్కడ ఇవ్వాలి. సెకండు మనకి ఈఆర్‌పీ కౌంటర్ దగ్గర అంటే అకామిడేషన్ కోసం మీరు బుక్ చేసుకుంటారు కదండీ! అక్కడ ఒకటి ఇవ్వాలి. మనకి మూడోది వచ్చి లడ్డు కౌంటర్ దగ్గర, నాలుగోది వచ్చి మీరు స్వామివారి యొక్క మాల కానీ అదేవిధంగా జాకెట్ ముక్క కూడా ఇస్తారు కదండి, మీరు అక్కడైతే ఇవ్వాలి. ఒకవేళ మీకు అకామిడేషన్ అన్నది ఆన్లైన్లో బుక్ అవ్వలేదనుకోండి, మీరు నేరుగా తిరుమల వెళ్ళిన తర్వాత ఏఆర్‌పీ కౌంటర్ దగ్గర మీరు అక్కడ ఆఫ్లైన్లో తీసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. అక్కడ మీకు 4 డేస్కి కూడా అకామిడేషన్ అయితే మీకు ఆఫ్లైన్లో ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి స్త్రీవార వ్యక్తులు కూడా ఈ విషయం గుర్తుపెట్టుకుని ఈ సేవలో పాల్గొనేటువంటి ప్రయత్నం చేయండి. ఇది కేవలం సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే జరిగేటువంటి అతి పవిత్రమైనటువంటి సేవ. ఒక్క టికెట్ తోటి శ్రీవారి యొక్క సేవలో 4 సార్లు పాల్గొనడానికి అయితే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. దీనికి సంబంధించిన మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా మన భక్తి మార్గం వాట్సాప్ నెంబర్ కానీ, లేదా మన భక్తి మార్గం వాట్సాప్ ఛానల్ కానీ, లేదా మన యూట్యూబ్ ఛానల్ కానీ, లేదా ఫేస్బుక్ పేజ్ని కానీ, ఇన్స్టాగ్రామ్ని కానీ, లేదా టెలిగ్రామ్ గ్రూపులు కానీ, ఛానల్ కానీ ఫాలో అవుతే మీకు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ప్రతి అప్డేట్ కూడా అందరికంటే ముందుగా మీకు తెలియడానికి అయితే అవకాశం ఉంటుంది. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా అందులో కామెంట్ చేస్తే నేను చెప్పడానికి సిద్ధంగా ఉంటాను. కాబట్టి ప్రతి స్త్రీవార భక్తులు కూడా విషయాన్ని తెలుసుకుని శ్రీవారికి సేవ తరించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు అభిప్రాయం తప్పనిసరిగా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.